హలో హాయ్ అండి. ఈరోజు మన కథ ద టూ బ్లైండ్ పీపుల్. అంటే ఇద్దరి ఆంధ్రుల మధ్య, అంటే కళ్ళు లేని వాళ్ళ మధ్య ఏం జరిగిందో తెలుసుకుంటున్నాం. వాళ్ళ మధ్య ఏం జరిగింది, మనం ఈరోజు కథలో ఏం నీతి తెలుసుకోబోతున్నామో తెలుసుకోవాలనుకుంటే పూర్తి కథ చూసేయండి. అలానే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మరిన్ని కథలతో మీ ముందుకు వచ్చేస్తాను. అలానే నా కథలు మీకు నేను చెప్పే విధానం సరిగ్గా అర్థం కావట్లేదు అంటే కొంచెం కామెంట్ చేయండి, నేను నా చెప్పే విధానాన్ని మార్చుకుంటాను. లెట్స్ స్టార్ట్ ది స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రవి అనే ఒక అతను కళ్ళు లేదు అతనికి. అతను ఏం చేస్తాడంటే ప్రతి ఇంటికి వెళ్ళి బెగ్ చేసుకొని, అంటే అడిగి వాళ్ళ దగ్గర అన్నం పెట్టించుకొని తిని అతని జీవన విధానాన్ని సాగించేవాడు అనమాట. అలా రవి రోజు ఒక్కొక్క ఇంటికి వెళ్ళి తనకు కావాల్సిన ఫుడ్ వాళ్ళ దగ్గర నుంచి అడిగి తీసుకొని తినేవాడు. ఇలా తింటూ తన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు వివేక్ అనే ఇంకొక కళ్ళు లేని అతను రవికి పరిచయం అవుతాడు. రవికి పరిచయం అయినప్పుడు వివేక్, రవి ఇద్దరు కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి ఫుడ్ అడిగి తీసుకొని తినేవాళ్ళు. కానీ వాళ్ళు వచ్చిన ప్రతి ఫుడ్ని షేర్ చేసుకునేవాళ్ళు అనమాట. ఎలా షేర్ చేసుకునేవాళ్ళు అంటే, వివేక్ బ్రెడ్ ఇస్తే బ్రెడ్ లోపల ఉన్న సాఫ్ట్ పార్ట్ అంతా తినేసి పైన ఉన్న క్రస్ట్ పార్ట్ని, అంటే గట్టిగా ఉండేదాన్ని బ్రౌన్ కలర్లో, అది రవికి ఇచ్చేవాడు. ఇంకా రోజు అలానే జరిగేది. ఎవరికైనా కోపం వస్తుంది కదండి, కొంచెం బాధ అనిపిస్తుంది కదా మనకి. ఆకలి వేసినప్పుడు సాఫ్ట్ పార్ట్ అంతా అతను తినేసి క్రస్ట్ ఇచ్చే లోపల రవికి కూడా బాధ వేస్తుంది. రోజు ఇలానే నాకు ఇచ్చేస్తున్నాడు, నాకు సరిగ్గా తినలేకపోతున్నాను, నాకు ఆకలి తీరట్లేదు అని రవి అనుకునేవాడు. ఆయన అలానే కంటిన్యూ చేసేవాళ్ళు. ఇద్దరు కలిసి అడిగి అన్నము ఏదో ఒకటి పెట్టించుకొని తినేవారు. బాగుండేది. వివేక్ తినేసి బాగలేంది రవికి ఇచ్చేవాడు. ఇంకా ఒకరోజు వాళ్ళు వివేక్ వండుకొని నాకు మా ఊర్లో పని ఉంది, మనం వెళ్ళాలి అని చెప్పి వెళ్తారనమాట. అలాగ వెళ్ళిన తర్వాత ఒక దగ్గర పెద్ద అడవి వస్తుంది. అంటే కళ్ళు లేని వాళ్ళకి తెలుస్తుంది కదా ఎలా ఏమీ ఉంది అని, వాళ్ళు సెన్స్ ఫీల్ అవుతారు కదా. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వివేక్ వండుకొని రవితో చెప్తాడు, రవి నువ్వు ఇక్కడ కూర్చో, నేను మా ఊరికి వెళ్ళి నా పని చూసుకొని వచ్చేస్తాను, మళ్ళీ మనం తిరిగి వెళ్ళిపోదాము టౌన్కి అని చెప్పి చెప్తారు. రవి సరే అని చెప్పి అక్కడ కూర్చుంటారు. చాలాసేపు అవుతుంది, వివేక్ అస్సలు రావట్లేదు. వివేక్ వస్తాడని చెప్పి రవి వెయిట్ చేస్తున్నాడు. రవి కడుపులో ఏమో బాగా తిప్పిస్తుంది, ఆకలేస్తుంది. ఏం చేయాలో రవికి అర్థం కావట్లేదు. ఇంకా ఎలా అని ఆలోచిస్తూ ఉండగానే రాత్రి అయిపోతుంది. రవికి అర్థమవుతుంది, నైట్ సెన్స్ని ఫీల్ అవుతాడు. చల్లగా గాలిలు వస్తుంటాయి. సరే ఇక్కడి నుంచి ఎలాగైనా వెళ్ళిపోవాలి, నాకు ఆకలేస్తుందని చెప్పి వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు. నడుచుకుంటూ పోతూ ఉంటాడు. కొంచెం సగం దూరం వెళ్ళాక అతనికి అర్థమవుతుంది, నేను అడవి మధ్యలో ఉన్నానని అర్థమవుతుంది రవికి. ఇంకా ఎలా భయమేసింది రవికి. ఏవేవో వింత సౌండ్లు అన్నీ వినిపిస్తున్నాయి. పుల్లుల సౌండ్లు, నక్కల సౌండ్లు. ఇలాగా భయం వేసి వెళ్ళి ఒక పొద వెనకాల దాక్కున్న తర్వాత కాసేపటికి అక్కడికి చర్చ చేసుకోవడానికి, అంటే మీటింగ్ పెట్టుకోవడానికి పులి, నక్క, తోడేలు, అలా ఖడ్గమృగం ఉంది కదా, ఖడ్గమృగం అని చెప్పి మనం చిన్నప్పుడు బుక్స్లో చదువుకుని ఉంటాం, చూసే ఉంటారు. పెద్ద కొమ్మ వచ్చి ఉంటుంది ముక్కు పైన. అవి ఆ 4 మీటింగ్ చేసుకుంటాయి. అప్పుడు నక్క అడుగుతుంది సింహాన్ని, నీకేమైనా సీక్రెట్ తెలుసా అని. తోడేలు అలానే ఖడ్గమృగం కూడా అడుగుతాయి, నాకు తెలుసు సీక్రెట్స్, నీకు తెలుసా అని. సింహం చెప్తుంది, నాకు తెలియదు అని. అప్పుడు వాళ్ళ నలుగురు ప్రామిస్ చేసుకుంటారు, మనకి తెలిసిన సీక్రెట్స్ ఎవ్వరికీ చెప్పకూడదు అని. ఇంకా నక్క చెప్తుంది, ఈ 100 అడుగులు ఇక్కడి నుంచి 100 అడుగులు వేస్తే ఒక మాయా చెరువు ఉంది, అందులో మునిగి లేస్తే కళ్ళు కనిపిస్తాయి అని. అది నీకెలా తెలుసు అని అందరూ అడిగితే, నాకు కళ్ళు మసకగా కనిపిస్తూ ఉండేవి, నేను ఆ చెరువులో మునిగి లేసిన తర్వాత నా కళ్ళు బాగా కనిపిస్తున్నాయి అని చెప్పి నక్క చెప్తుంది. ఈ విషయం ఎవరికి చెప్పకండి అని చెప్తుంది. తర్వాత
తోడేలు వండుకొని నా దగ్గర ఇంకా పెద్ద సీక్రెట్ ఉంది, నేను చెప్తాను అని చెప్పి చెప్తుంది. ఏంటి ఆ సీక్రెట్ అని సింహం అడిగితే, ఇప్పుడు ఈ రాజ్యంలో నీరు తాగడానికి కానీ జీవించడానికి కానీ ప్రజల దగ్గర ఏవీ లేవు. అంటే అందరూ ఇబ్బందులు పడుతున్నారు. రాజుగారు ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు కదా. నాకు ఒక సీక్రెట్ తెలుసు. రాజుగారి తోటలో ఒక బండరాయి ఉంది. ఆ రాయిని పక్కకు తవ్వితే ఒక రాయిని తోసి అక్కడ తవ్వితే నీరు ఊరుతుంది. అలా కొంచెం దూరం తవ్వితే నీళ్ళు చాలా ఫాస్ట్గా దూక్కుంటూ వస్తాయి. అక్కడి నుంచి ప్రజలకి కావాల్సినంత నీరు దొరుకుతుంది, వాళ్ళ దాహం తీరుతుంది, వాళ్ళ ఇబ్బందులన్నీ తీరిపోతాయి అని చెప్పి చెప్తుంది తోడేలు. అంతలోనే ఖడ్గమృగం వండుకొని నా దగ్గర ఇంకో పెద్ద సీక్రెట్ ఉంది అని చెప్తుంది అని. అప్పుడు సింహం వండుకొని ఏంటని అడిగితే, రాజుగారి భార్యకి ఆరోగ్యం సరిగ్గా లేదు, ఆమెకి ఏ మందులు ఇచ్చినా ఆరోగ్యం సరిగ్గా అవ్వట్లేదు, దానికి చికిత్స నాకు తెలుసు అని చెప్పి చెప్తారు. ఏంటి ఆ చికిత్స, నీకేం తెలుసు, ఏం చేయాలని అడిగితే, రాజ్యం దగ్గర నుంచి పక్కనున్న ఒక రాజ్యంలో ఒక సరస్సు ఉంది. ఆ సరస్సు పక్కన ఒక పెద్ద చెట్టు ఉంది. చెట్టు కింద ఒక చిన్న ఆయుర్వేదిక మొక్క ఉంది. ఆ మొక్క నుంచి 5 ఆకులు తీసి ఆ రసాన్ని పిండి రాణిగారికి ఇస్తే ఆమె ఆరోగ్యం బాగవుతుంది అని చెప్పి ఖడ్గమృగం చెప్తుంది. చెప్పిన తర్వాత వాళ్ళ మీటింగ్ అయిపోతుంది. అందరూ ప్రామిస్ చేసుకుంటారు, నలుగురు, సింహము, నక్క, తోడేలు, అలానే ఖడ్గమృగం, ఈ విషయాన్ని ఎక్కడ చెప్పము అని. తర్వాత అవి 4 వెళ్ళిపోతాయి. ఇదంతా చాటుగా ఉండి విన్న రవి తెల్లవారుజాము దాకా వెయిట్ చేసి తెల్లారిన తర్వాత 100 అడుగులు వేసుకుంటూ ఒక దిక్కులో వెళ్తాడు. అక్కడ ఏమీ కనిపించదు. మళ్ళీ అదే ఏ దిక్కులో అయితే 100 అడుగులు వేసుకుంటూ వెళ్ళాడో సేమ్ అదే దిక్కులో మళ్ళీ 100 అడుగులు వెనక్కి వేసుకుంటూ వస్తాడు. అలానే ఇంకో 2 దిక్కుల్లో కూడా చూస్తాడు. అక్కడ ఏ చెరువు ఉండదు. ఇంకొక దిక్కుకు వెళ్ళినప్పుడు అక్కడ రవికి చెరువు కనిపిస్తుంది. వెళ్ళి స్నానం చేసి పైకి లేస్తే కళ్ళు మసకగా కనిపిస్తున్నాయి. మళ్ళీ స్నానం చేయడానికి నీళ్ళ లోపలికి వెళ్ళి కాసేపు ఉండి బయటకు వస్తే కళ్ళు బాగా కనిపించాయి. అంటే నక్క చెప్పిన సీక్రెట్ నిజం అన్నమాట. ఇప్పుడు రవి ఏం చేశాడంటే రాజ్యంలోకి వెళ్ళి అక్కడ ఉండే వాళ్ళని అడిగి రాజుగారిని కలవాలి, రాజుగారు నన్ను కలిస్తే సమస్యలన్నీ పోతాయి అని చెప్తే రాజుగారికి అలానే రవికి మాట్లాడుకోవడానికి సభ పెడతారనమాట. పెట్టిన తర్వాత రవి చెప్తాడు, ఈ ఊర్లో నీళ్ళు లేవు కదా రాజ్యంలో, నేను నీళ్ళు తెప్పిస్తాను అని చెప్పి. అలానే అని చెప్తే రాజుగారి తోటలోకి వెళ్ళి అక్కడున్న బండరాయిని పక్కకు తోసేసి తవ్వడం స్టార్ట్ చేస్తాడు. కొంచెం తవ్విన తర్వాత కొంచెం నీరు ఊరుతుంది. ఇంకా కొంచెం తవ్వితే నీళ్ళు చాలా ఫాస్ట్గా దూక్కుంటూ వస్తాయి. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయిన రవి అక్కడ ఒక పాండ్ లాగా కట్టిస్తారనమాట రాజుగారు. అక్కడున్న జనాలకి అందరికీ ఆ నీరు సరిపోయేవి, వస్తూనే ఉండేవి. ఇంకా రాణిగారి ఆరోగ్యం బాగు చేయాలి కదా, అక్కడ ఉన్న సరస్సు దగ్గరికి వెళ్ళి చెట్టు కింద ఉన్న ఔషధ మొక్కలో 5 ఆకులు తీసుకొని వచ్చి రసాన్ని పిండి రాణిగారికి ఇస్తాడు. రాణిగారి ఆరోగ్యం ముందు రోజు కన్నా ఈరోజు ఇంకా బాగుందన్నమాట. ఇదంతా చూసిన రాజు చాలా సంతోషపడిపోయి రవికి బంగారం నగలు అన్నీ ఇస్తాడు. రవి ఆ బంగారం నగలు అన్నీ తీసుకొని వెళ్ళి ఒక పెద్ద ఇల్లు కొనుక్కొని అందులో తన జీవితాన్ని సాగిస్తూ ఉండేవాడు. అక్కడ రోడ్లో వెళ్తూ ఒక అతను కళ్ళు లేని అతను రైస్ అరుగుతూ వెళ్తూ ఉంటాడు. అది చూసిన రవి కొంచెం జాలి పడిపోయి అతన్ని పిలిచి రైస్ పెడతాడు. రైస్ పెడితే అతని గొంతు విని వివేకే అని రవి గుర్తుపట్టి వివేక్ని ఇలా అడుగుతాడు తన గొంతుని సరి చేసుకుంటూ,
వివేక్, నీతో పాటు ఇంకో అతను కూడా ఉండేవాడు కదా, ఇక్కడ ఇద్దరు కలిసి అన్నం తీసుకొని వెళ్ళి తినేవాళ్ళు కదా, అతను ఎక్కడా అని అడుగుతాడు. వివేక్కి అతని వాయిస్ నార్మల్గా ఎక్కడో విన్నట్టు అనిపించినా కానీ అతను అయి ఉండడులే అనుకొని ఎవరో అనుకొని అతను వరదలు వచ్చి చనిపోయాడు, మా ఊరి వాళ్ళు చెప్పారు, మా ఊరికి వెళ్ళినప్పుడు చనిపోయాడు అని చెప్పి చెప్తాడు. అంతా తెలిసిన రవి విని నేను రవినే, నీ ముందున్నది, నాకు కళ్ళు వచ్చాయి అని చెప్పి జరిగిందంతా చెప్తాడు. దేవుడి దయ వల్ల నేను మంచి సమయంలో మంచి ప్లేస్లో ఉండడం వల్ల నాకు ఇదంతా జరిగింది అని చెప్తాడు. అంతలోనే వివేక్ ఉండుకొని నన్ను తీసుకొని వెళ్ళు అని అడుగుతాడు. అందుకు రవి అంటాడు, అది చాలా క్రూర మృగాలుండే అడవి, నేను నిన్ను అక్కడికి తీసుకొని వెళ్ళలేను, కాకపోతే కొంచెం దూరం తీసుకొని వెళ్తాను, నువ్వు ఆచితూచి వ్యవహరించాలి, ఏదైనా జరిగితే నాకు తెలియదు, నాకు సంబంధం లేదు అని చెప్పి రవి చెప్తాడు. వివేక్ వినకుండా సరే నన్ను ఫస్ట్ తీసుకెళ్ళు అని చెప్పి అక్కడికి తీసుకొని వెళ్తాడు. కొంచెం దూరం వరకు రవి వెళ్ళి దారి చూపిస్తాడు. దాని తర్వాత వివేకే వెళ్ళి ఆ పొద వెనకాల దాక్కుంటాడు. ఆ సింహము, నక్క, తోడేలు అలానే ఖడ్గమృగం మళ్ళీ వస్తాయన్నమాట. వచ్చి ఇలా అనుకుంటాయి, మన సీక్రెట్స్ ఎవరో రివీల్ చేసేసారు, సింహం నువ్వే రివీల్ చేసేసావు కదా అని చెప్పని అడిగితే సింహం వండుకొని లేదు నేను రివీల్ చేయలేదు, నేను అడవికి రాజుని, నేనెందుకు చెప్తాను, మరి అంత చీప్గా నేనేం చెప్పలేదు అలాగా అని చెప్పి చెప్తారు. అయితే ఎవరో మన సీక్రెట్స్ వింటున్నారు అని వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు వాసన పసికడితే ఆ పొదల వెనకాల ఎవరో ఉన్నారు అని చెప్పి తెలుస్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తే వివేక్ ఉంటాడు. వివేక్ని చంపేసి తినేస్తాయి అన్నమాట. అతను రాంగ్ టైంలో రాంగ్ ప్లేస్లో ఉన్నాడు. అలానే మనం ఈ కథ మోరల్ ఏంటి అంటే, మనం మంచి చేస్తే మనకు మంచే తిరిగి వస్తుంది, మనం చెడు చేస్తే చెడే తిరిగి వస్తుంది. కాబట్టి పిల్లలు ఆచితూచి వ్యవహరించాలి, మనం ఒకరికి చెడు చేయకూడదు, ఓకేనా? అలానే సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి కూడా మన జీవితం నిర్ణయించబడుతుంది. తొందరపడి డెసిషన్స్ తీసుకోకూడదు, అలాగని లేట్గా కూడా తీసుకోకూడదు. రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకుంటేనే మన లైఫ్ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మీకు కథ నచ్చితేనే లైక్ అండ్ సబ్స్క్రైబ్, లేదంటే వద్దు, ఓకేనా? బై. హలో, హాయ్ అండి. ఈరోజు మన కథ ద టూ బ్లైండ్ పీపుల్, అంటే ఇద్దరి ఆంధ్రుల మధ్య, అంటే కళ్ళు లేని వాళ్ళ మధ్య ఏం జరిగిందో తెలుసుకుంటున్నాం. వాళ్ళ మధ్య ఏం జరిగింది, మనం ఈరోజు కథలో ఏం నీతి తెలుసుకోవాలనుకుంటే పూర్తి కథ చూసేయండి. అలానే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మరిన్ని కథలతో మీ ముందుకు వచ్చేస్తాను. అలానే నా కథలు మీకు నేను చెప్పే విధానం సరిగ్గా అర్థం కావట్లేదు అంటే కొంచెం కామెంట్ చేయండి, నేను నా చెప్పే విధానాన్ని మార్చుకుంటాను. లెట్స్ స్టార్ట్ ది స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫుల్ వీడియో ఛానల్లో అప్లోడ్ చేశానండి, ప్లీజ్ అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో చూడండి. మీకు ఇలాంటి కథలు ఇంకా చాలా చెప్తాను. ఓకే, బై.